బీఆర్ఎస్ ప్రెసిడెంట్ గెలు శ్రీనివాస్ గారు ఉన్నారు మనతో పాటు. అన్న, గత అంటే కొన్ని రోజుల నుంచి ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ మీద కేటీఆర్ని, హరీష్ని, సంతోష్ రావుని, చివరిగా కేసీఆర్ని విచారణకు పిలుస్తున్నారు. ఈ సీక్వెన్స్ చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? అంటే ప్రజల దృష్టిని మళ్లించడానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేకమైన స్కామ్లు చేస్తూ ఉన్నటువంటి ఆ స్కామ్ల నుంచి బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తుంది. ఈ ప్రజల్లోకి పోకుండా ఉండాలంటే ఫోన్ ట్యాపింగ్ పేరు మీద ప్రజల దృష్టిని మళ్లించాలనే ఉద్దేశంతో ఇవాళ మా నాయకులు కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, అదేవిధంగా సంతోష్ రావు గారికి ఇవ్వడం జరిగింది. ఇవాళ కేసీఆర్ గారికి ఇస్తూ ఉన్నారు. ఎలాంటి ఆధారాలు లేవు. నిజంగా సాక్షిగా విచారించదలుచుకున్నప్పుడు కేసీఆర్ గారు తన సొంత గ్రామం ఎర్రవెల్లికి వెళ్ళి విచారించవచ్చుగా. మీకు వచ్చిన అభ్యంతరం ఏముంది? హైదరాబాద్లో కేసీఆర్ గారు ఉండట్లేరు, వారు ఇక్కడ ఉండట్లేదు. వారు కేర్ ఆఫ్ అడ్రస్ అఫీషియల్ అని ఎర్రవెల్లిని పెట్టుకున్నాడు. గతంలో ఇప్పుడు చూస్తూ ఉన్నారు. తన సొంత నియోజకవర్గమైన ఎర్రవెల్లిలో ఉండి ఇవాళ కేసీఆర్ గారు పార్టీ నాయకులకు అందరికీ ఇవాళ డైరెక్షన్ ఇస్తున్నారు. ఇవాళ 60 సంవత్సరాలు దాటిన వ్యక్తికి చట్టంలోనే ఉంది. గతంలో అనేకమైన సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి విచారించాలని చెప్పినప్పుడు కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు హోంశాఖను తన దగ్గర పెట్టుకొని ఇవాళ వాళ్ళు మిస్గైడ్ చేస్తూ ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్లకు వాళ్ళకి హుకుం జారీ చేసి కేసీఆర్ గారు ఎట్లనే హైదరాబాద్కి రావాలి, హైదరాబాద్లో విచారించాలని చెప్పి మీరు ఇవాళ ఒక అల్టిమేట్ ఇవ్వడం అనేది సరైన పద్ధతి కాదు. ఇవాళ సిటీ అధికారులు చాలా యువకులు 50 ఏళ్ళ లోపున వాళ్ళు ఇవాళ సిటీలో ఉన్నారు. వీళ్ళు వెళ్ళడానికి వీళ్ళకి ఇబ్బంది అవుతుందా? 20 వెళ్ళడానికి ఇవాళ హైదరాబాద్ పోలీసులు చాలా కేసుల విషయం లోపల మధ్యప్రదేశ్కు, ఉత్తరప్రదేశ్కు, ఢిల్లీకి వెళ్ళి కూడా వాళ్ళని తీసుకొచ్చిన సందర్భాలు, అక్కడికి వెళ్ళి విచారించిన సందర్భాలు ఉన్నాయి. మరి అలాంటిది ఒక రాష్ట్రానికి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు కేసీఆర్ గారిని మీరు వెళ్ళి విచారిస్తే మీకున్న ఇబ్బంది ఏముందని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎలక్షన్ అఫిడవిట్లో కూడా కేసీఆర్ అధికారిక నివాసం నందినగర్లోనే ఉంది, అందుకే నోటీస్ ఇక్కడ ఇచ్చామనేది సిట్ అధికారుల వర్షం. ఇప్పుడు కేసీఆర్ గారు సొంత నియోజకవర్గంలో ఎర్రవెల్లిలో ఉంటున్నారు. గత కొంతకాలంలో మీరు చూస్తాం, అందరూ తెలుసు. వీళ్ళ ప్రతిపక్ష నాయకులు కూడా విమర్శిస్తున్నారు. కేసీఆర్ గారు ఎర్రవెల్లి ఉన్నారు, తన ఫామ్లో ఉన్నాడు అని చెప్తా ఉన్నారు. మరి అలాంటిది పోలీసులు పోయడానికి ఇబ్బంది ఏమున్నది? మనం పెద్ద మనిషి కదా, మరి వీళ్ళు వెళ్ళొచ్చు కదా. వీళ్ళైనా ముసలా సిట్లున్న అధికారులు? సిద్దిపేట జిల్లాలో పోలీసు అధికారులు లేరా? సిటీకి పనిచేసే కేపబుల్ అధికారులు ఎవరు లేరా? పెట్టాలంటే అకౌంట్ ఇక్కడి నుంచి వీళ్ళు చేత కాకపోతే లిమిట్ వేరంటే వాళ్ళని పెట్టాల్సింది. ఏమైనా కేసు బుక్ అయిందా? ఎవరైనా కంప్లైంట్ ఇచ్చిరా? చెప్పండి. హైదరాబాద్లో ఈ లిమిట్ లోపల, జ్యూరిడిక్షన్ లోపల కేసు పలానా పిఎస్ లోపల కేసు బుక్ అయింది కాబట్టి ఇక్కడనే విచారించాలని ఏమైనా ఉంది? అట్లా లేదు కదా. ఎవరైనా ఇలాంటి కంప్లైంట్లు లేవు. మరి ఎందుకు సాక్షిని విచారించడం ఎక్కడైతే మీరు వెళ్ళొచ్చు కదా. కేసీఆర్ గారు ఏమైనా తప్పు చేసిండా? ఒక తప్పు చేస్తే మీరు నిజంగా హైదరాబాద్ విచారించాలి. సాక్షినే మీరు విచారిస్తున్న మీరే వెళ్ళొచ్చు కదా అక్కడికి. మొదటి నుంచి కూడా మీరు ఈ కేసులో పసలేదు, అసలు లొట్టపీస్ కేసు అని చెప్పి కొట్టిపారేశారు. కానీ ఒకళ్ళేమంటే ఒకళ్ళు, అంటే దాదాపు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్కే సిట్ నోటీసులు జారీ చేసిందంటే ఇందులో ఏదో తేడా కొడుతున్నట్టు అనిపిస్తుంది కదా. నేను ఏమంటున్నా, ప్రజల దృష్టి మళ్లించడానికి ఎలాంటి ఆధారాలు లేవు. సుప్రీంకోర్టే చాలా క్లియర్గా చెప్పింది. గతంలో హరీష్ రావు గారి మీద ఒక కేసు పెడితే కూడా అది ఎలాంటి ఆధారాలు లేవని చెప్పి ఆల్రెడీ కేసు కొట్టివేసింది. రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో కొట్టివేసినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక అడ్వకేట్ని పెట్టి కోట్లాది రూపాయలు వెచ్చించి ఎట్లనే వేసి బీఆర్ఎస్ పెట్టి నాయకులను హరీష్ రావు గారిని జైలు పంపించిన ఉద్దేశంతో వాళ్ళు ఇచ్చిన నాటకాన్ని సుప్రీంకోర్టులో బ్రేక్ పడ్డాయి. దానికన్నా బుద్ధి రావాలిగా ఈ ప్రభుత్వానికి. మళ్ళీ కొత్త నాటకం ఏంది? ఓన్లీ సాక్షిగా మాత్రమే కేసీఆర్ని విచారించబోతున్నాం, ఇందులో సాక్షిగా మాత్రమే తీసుకున్నాం, 160 సిఆర్పిసి కింద మాత్రమే విచారిస్తామని చెప్పి చెప్తున్నారు. అవును, 160 సిఆర్పిసి కింద విచారించినప్పుడు ఎర్రవెల్లికి వెళ్ళి విచారించవచ్చు కదా. మీకు ఇబ్బంది ఉన్నది? 4 సిట్ అధికారులు ఎర్రవెల్లికి పోలేరా? ఏముంటుంది దానికి? పెద్ద ఇబ్బంది ఏముంటుంది? నేనేమంటున్నా, ఇప్పుడు చాలా కేసులు హైదరాబాద్లో ఎగ్జాంపుల్ ఇక్కడ కేసులు ఇక్కడ అధికారులు వెళ్ళి వేరే రాష్ట్రాలకు వెళ్ళి విచారించారా? అట్లనే ఇక్కడ కూడా వెళ్ళాల్సింది. ఇప్పుడు ఇక్కడ కేసు నమోదైనప్పుడు, ఇక్కడ కేసు రిజిస్టర్ అయినప్పుడు ఎర్రవెల్లి పోయి సాక్షి దగ్గర ప్రశ్నించడానికి మీకు ఇబ్బంది ఏమున్నది? 2 ఏళ్ల నుంచి ఇది ఒక సీరియల్ ఎపిసోడ్ లాగా కంటిన్యూ అవుతుంది, కానీ ఒక పులి స్టాప్ పడట్లేదు. ఇంకా ఎంతవరకు డ్రాగ్ చేసే అవకాశాలు ఉన్నాయి, మీరు ఏమనుకుంటారు? అంటే వాళ్ళు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రోజు రోజుకు ప్రజల లోపల వాళ్ళ పేరు పోతుంది. ఎవరు హర్షిస్తలేరు కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీని. ప్రజలు రోజు రోజుకు వాళ్ళ మీద నమ్మకం పోతుంది కాబట్టి ప్రజల దృష్టి మళ్లిస్తామని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ప్రజలకు అర్థమైపోయింది ఇది ఒక కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న ఒక నాటకం అనే విషయం చాలా స్పష్టంగా అర్థమైపోయింది. మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి చేకూరడానికే ఇట్లాంటివి చేస్తున్నారని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు సిట్ విచారణ పేరుతో కేసీఆర్ని తిప్పితే వాళ్ళకు వచ్చే లబ్ధి ఏంటి? అంటే ఇప్పుడు బొగ్గు స్కామ్ చేసారు. కేజీబీలో కూడా బంగారుపేటలో కుంభకోణం జరిగింది, 100 కోట్ల కుంభకోణం జరిగింది. ఇట్లా చాలా అమృత్ స్కీమ్లో కూడా వీళ్ళ స్కామ్ జరిగిందని చెప్పి మా నాయకుడు కేటీఆర్ గారు అనేక సార్లు ప్రెస్ మీట్ పెట్టిండు. చాలా వాటిల్లో కూడా వీళ్ళు అభివృద్ధి చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి ప్రజల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. కాబట్టి ఆ ఇష్యూస్ నుంచి ప్రజలు ఆలోచిస్తున్నారు, ఆ ఇష్యూల మీద, ఆ సమస్యల మీద ఆలోచిస్తున్నట్టు ఆ ఇష్యూను డైవర్ట్ చేయడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక డైవర్షన్ స్కీమ్, ఇదంతా ఒక డైవర్షన్లో భాగంగా ఇదంతా చేస్తూ ఉన్నారు. చివరిగా చెప్పండి, టోటల్గా ఎపిసోడ్ మొత్తం మీద మీ శ్రేణులు, మీ బీఆర్ఎస్ క్యాడర్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చారు.
ఏమన్నా అవాంఛనీయ సంఘటనలు జరిగితే ఎవరు దీనికి రెస్పాన్సిబిలిటీ? కాంగ్రెస్ ప్రభుత్వమే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఎందుకంటే ఒక సాక్షిని సరైన పద్ధతిలో విచారించకుండా కావాలని వేధించినట్టుగా వీళ్ళ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. ఇది సరైన పద్ధతి కాదు. ఇవాళ మా నాయకులను రోజు సిటీ పేరు విచారించాల్సిన అవసరం ఉంది. మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి ఉన్నాడు, ఎందుకు విచారించారు? నేను అడుగుతా ఉన్నా ఇవాళ మీరు. ఇవాళ ఆ రోజు డీజీపీ ఆయనే ఉన్నాడు కదా, ఆయనను విచారించకుండా ఒక ముఖ్యమంత్రిని విచారించాల్సిన అవసరం ఏమున్నది? ముఖ్యమంత్రి గారు సమాచారం ఇవ్వమని చెప్తాడు, అంతే తప్ప ఫోన్ ట్యాపింగ్ చేసి ఇవ్వమని చెప్తాడా? అట్లా లేదు కదా. మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు కావచ్చు, రాధాకిషన్ రావు కావచ్చు, వాళ్ళ వాంగ్మూలాల ప్రకారమే బీఆర్ఎస్ నాయకులను విచారిస్తున్నామని చెప్పి చెప్తున్నాం. అరే నేనేమంటున్నానండి, ఇప్పుడు వాళ్ళ వాంగ్మూలం ఏముంటుంది? వాళ్ళు ఏం చెప్పారు? కేసీఆర్ గారు అని చెప్పారు ఎక్కడన్నా? కేసీఆర్ గారు అని చెప్తే కేసీఆర్ గారిని దోషిగా పెట్టేటోళ్ళు వాళ్ళు, దోషిగా విచారించే వాళ్ళు. ఎవరు ఎందుకు విచారించారంటే సాక్షి పేరు విన కనీసం కేసీఆర్ని విచారించాలి, కొద్దిసేపు వేధించాలనేది వాళ్ళ డ్రామా ఇదంతా.